ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदनिम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीर्थमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। నమామీశ్వరం సద్గురుం సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో ఈ జూమ్ యాప్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్న నిత్య పారాయణ మరియు సత్సంగ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మనం గత కొన్ని సత్సంగాల్లో సాయి వేదం అంటే మన సచ్చరిత్రలోని పారవాక్కు అనే కోణంలో బాబా గారిని వర్ణించుకుంటూ ఉన్నాం. అంటే వారిలో ప్రకటమైన దైవీ గుణాలని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని దర్శించుకున్నాం. సర్వాంతర్యామిత్వాన్ని మొన్నటి సత్సంగంలో మనం 25వ అధ్యాయంలో అంటే దామువన్న వృత్తాంతం వరకు దర్శించుకున్నాం. ఈరోజు తక్కిన అధ్యాయాలలో ఉన్నటువంటి బాబాగారి పరావక్కుకు సంబంధించిన గుణాలను మనం వర్ణించుకుందాం. బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి 26వ అధ్యాయం పంత్ అనే భక్తుడు బాబాగారి దర్శనం కోసం ఆయన షిరిడి వచ్చారు కదా, తన తోటి భక్తులతో కలిసి. ఆయన బాబాను చూడంగానే అప్పుడు చాలా మంది పూజలు అవి చేస్తున్నారు. ఆ బృందం అంతా మసీదులోకి వచ్చేసరికి ఆయన బాబా గారిని చూడంగానే హఠాత్తుగా ఆయన తల తిరిగిపోయి మూర్ఛ వచ్చినట్టుగా పడిపోయారు, నిశ్చేష్టగా పడిపోయారు. అందరూ చాలా కంగారు పడ్డారు, ఇదేంటిది ఇప్పుడు దాకా బాగున్నాడు, ఎందుకైంది ఇలాగా? సరే, బాబా గారు వచ్చి ఆయన ముఖం మీద కొద్దిగా నీళ్లు చల్లారు. బాబా గారు వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. కాసేపటికి పంత్ కళ్ళు తెరిచాడు. అప్పుడు బాబా చెప్పారు, అంటే ఇదివరకే ఈ పంత్ అనే వ్యక్తి ఒక గురువుని ఆశ్రయించి ఉన్నవారని, మరి ఒక గురువుని ఆశ్రయించున్నాను కదా, నేను ఇంకో గురువు దర్శనానికి రావచ్చా, ఇదేమన్నా అపరాధమా అని అతడి మనసులో కలిగినటువంటి ఆందోళన ఫలితంగా వచ్చినటువంటి మూర్ఛ ఇది అని గ్రహించినటువంటి బాబా గారు వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరవగానే బాబా గారు ప్రశాంతంగా చెప్పాడు, ఎటువంటి పరిస్థితుల్లో మన ఆశ్రయాన్ని విడిచిపెట్టనేకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు. మన గురువు ఆశ్రయాన్ని మనం విడిచిపెట్టనేకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు నీ గురుభక్తిలో, అనన్యంగా అందరిలోనూ, అంటే అందరి గురువుల్లో కూడా నీ గురువునే చూడు, అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు. ఉన్నది ఏకత్వమే. అసలు గురువు అనేది ఒక వ్యక్తి కాదు, తత్వం అని సచరిత్ర మనకు చెప్తూ ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంతో షిరిడి క్షేత్రంలో సాయిబాబాగా అవతరించింది. గురుతత్వం ఒక్కొక్కరం మన రుణానుబంధం కారణంగా ఒక్కొక్క గురువుని ఆశ్రయించున్నాం. మనం సమర్థ సద్గురు బాబా గారిని ఆశ్రయించున్నాం. మరికొందరు రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, అలాగే మన గొరగమూడి వెంకటేశ్వర స్వామి గారు, తాజుద్దీన్ బాబా గారు, ఇలా దత్తాత్రేయ స్వామిని, ఏకంగా శ్రీపాద శ్రీవల్లభుల్ని, నృసింహ సరస్వతి స్వామిని, మరి అక్కలకోట మహారాజుని, మెహర్ బాబా గారిని, ఇలా ఎందరెందరో భక్తులు వాళ్ళ శిష్యత్వ రుణానుబంధం కారణంగా గురువులను ఆశ్రయించున్నారు. ఈ గురువులందరూ వేరు కాదు, అందరిలో ఉన్న తత్వం ఒక్కరే. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం కదా, పరబ్రహ్మ అయితే ఒక్కరే కదా. బట్ అదే పరబ్రహ్మ
సత్పురుషులుగా గురువులుగా అవతరించారు. కాబట్టి అందరి గురువులు ఒకరే అన్న అనన్య భావంతో ఎవరినైనా మనం దర్శించుకోవచ్చు. కానీ మనం ఆశ్రయించింది మాత్రం మన గురువునే. దీన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది అక్కడ బాబాగారి అంతర్యామిత్వాన్ని, అంటే పంతు పైకి చెప్పలేదు, కానీ అతడి మనసులో కలిగినటువంటి అలజడిని బాబాగారు చెప్పారే, అని గ్రహించారే, అది బాబాగారి అంతర్యామిత్వం. అలాగే ఇదే అధ్యాయంలో అంబేద్కర్ అనే వ్యక్తి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం అయితే రాలేదు. వ్యాపారం చేసుకోసాగారు, ఆ వ్యాపారం కూడా కలిసి రాలేదు, నష్టాలు రాసాగాయి. అలా ఆదాయం లేకపోయింది. మరి కుటుంబ ఖర్చులు తప్పవు కదా, అలా కుటుంబ ఖర్చులా తప్పడం లేదు, ఆదాయం లేదు, ఖర్చులు ఉన్నాయి. అలాగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంవత్సరం గడిచే కొద్దీ ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోతూ ఉంది. అతడు కటిక దారిద్ర్యాన్ని అనుభవించసాగాడు. పరిగెత్తుకుంటూ బాబా వారితో వెళ్ళేవారు, బాబా గారికి పాద నమస్కారం చేసేవారు, బాబా గారికి తన కష్టాన్నంతా ఏకలో పెట్టేవారు. ఇలా 7 సంవత్సరాల పాటుగా ఆయన షిరిడీకి వెళ్తున్నారు, వస్తున్నారు, బాబా గారికి చెప్పుకుంటున్నారు. కానీ తన ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూనే ఉన్నది. ఇక తన భార్యతో కలిసి షిరిడీకి వెళ్ళి ఒక పర్యాయం ఇక లాభం లేదు, ఈ బాధలు ఇక భరించలేను అని షిరిడీలోనే ఆయన ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నాడు. మనసులో అనుకునేది ఎవరు చెప్పారు? ఆయన మనసులో అనుకున్నారు. సరే, ఆ ఓడ వద్ద ఒక బండి ఉంటే బండి మీద కూర్చో ఉన్నాడు. కాస్త జనసంచారం తగ్గిన తర్వాత వెళ్ళి బావిలో దూకాలి అనుకున్నారు. అప్పట్లో ఆ వాడాలో, ఇప్పుడు మన దీక్షిత్ వాడ ఉన్న ప్రాంతంలో అప్పట్లో శ్రవణ్ నాయక్ ఒక హోటల్ని చిన్నపాటి హోటల్ని నడిపేవారు ఆయన. శ్రవణ్ నాయక్ ఆయన కూడా బాబా గారికి మంచి సేవకులు కదా. ఆ సమయంలో శ్రవణ్ నాయక్ వచ్చి, ఇదిగో ఈ పుస్తకం చూసావా అంటారు. ఏ పుస్తకం అది అంటాడు అంబేద్కర్. అక్కలకోట మహారాజు గారిది చదివావా అంటే, ఏది పుస్తకం ఎలా ఇవ్వు, పుస్తకం ఇచ్చారు ఆయన. ఈయన యథాలాపంగా పుస్తకం తీసుకొని పుస్తకం తెరచి మధ్యలో ఏదో ఒక పేజీలో చదివారు. చదివితే ఏముంది, ఆ చరిత్రలో కూడా తనలాగానే ఒక భక్తుడు ఇంకా తన వ్యాధి బాధని పడలేక ఆయన ఆత్మహత్య చేసుకుందామని బావిలో దుమికాడు. అప్పుడు అక్కలకోట మహారాజు గారు వచ్చి అతడిని పైకి లాగి, చూడు, కష్టాన్ని, కర్మానుభవాన్ని ఓర్పుతో అనుభవించాలి, కానీ ఇలా ఆత్మహత్య చేసుకోకూడదు. కాబట్టి కాస్త ఓపిక పట్టు, ఆత్మహత్య వద్దు అని చెప్పి తన భక్తుని ఆయన కాపాడుకున్నారు. అలా ఆ కథని చదవగానే ఇప్పుడు తన మనసుకు వచ్చింది, అమ్మో నేను కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవాలని కదా నిశ్చయించుకొని ఉన్నాను. సరిగ్గా సమయానికి బాబా గారు నన్ను శ్రవణ్ నాయక్ ద్వారా ఈ పుస్తకాన్ని ఇచ్చి నన్ను ఆయన కాపాడారు. లేని పక్షంలో నేను తప్పకుండా ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. ఆత్మహత్య కనుక చేసుకొని ఉంటే ముందు తన భార్యకి ఎంత కష్టం వచ్చేది, కుటుంబానికి ఇంకెంత అరిష్టం వచ్చేది అని ఆయన బాబా గారికి నమస్కారం చెప్పుకుని వెళ్ళి జ్యోతిష విద్యని అభ్యసించాడు. అందులో ఆయన బాగా ప్రావీణ్యాన్ని సంపాదించాడు, ధనం సంపాదించాడు. తను బాగానే తర్వాత కుదురుకున్నారు ఆర్థిక పరంగా కూడా. అలా ఆత్మహత్య చేసుకున్నామని మనసులో నిశ్చయించుకున్న అంబేద్కర్ని బాబాగారు రక్షించారే, అది బాబాగారి అంతర్యామిత్వం. అలాగే మనం ఇప్పుడు 28వ అధ్యాయానికి వెళ్దాం. 28వ అధ్యాయం అనగానే లక్ష్మీచంద్ గుర్తుకొస్తారు కదా. లక్ష్మీచంద్ ఆయనకి బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చారు. మనం సర్వజ్ఞత్వంలో కూడా ఈయన గురించి చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ మొత్తం చెప్పుకోవడం లేదు. ఆయన బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చారు. షిరిడీకి బాబాగారు ఆయన రప్పించుకున్నారు. నేను షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్ళిన తర్వాత ఒకరోజు భోజనంలో బాబాగారు ప్రసాదం అని ఎవరో సాంజా అని ఒక స్వీట్ పదార్థాన్ని వడ్డించారు. అది చాలా బాగా నచ్చింది మన లక్ష్మీచంద్కి. ప్రక్క రోజు కూడా భోజనంలో ఆ పదార్థం వస్తే బాగుండే అని అనుకున్నాడు, అది రాలేదు. ఇక 3వ రోజు మధ్యాహ్న హారతికి కూర్చొని ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ప్రయాణం ఇట్లా కూర్చోవడం వీటి వల్ల తన వెన్నెముక కాస్త నొప్పిగా ఉంది. దానికి ఏదైనా మందు వేసుకుంటే బాగుండే అనుకుంటూ ఉన్నాడు. అలాగే కడుపులో బాగా ఆకలిగా ఉంది. అదే సమయంలో ఈరోజైనా సాంజా వస్తే బాగుండును భోజనంలో అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మసీదులో కూర్చొని ఉన్నాడు. సరే, మధ్యాహ్న హార సమయం అయింది. జోగు వచ్చారు.
హారతి ఇవ్వబోయారు బాబా గారికి. బాబా ఏం చెప్పారు? హారతి మళ్ళీ ఇద్దు కానీ ఈరోజు నాకు సాంజా తినాలని ఉన్నది, వెళ్ళి దండిగా తీసుకురండి. సాంజా తినాలని బాబా గారి కోరుకుందా? బాబా గారు ఎప్పుడైనా కోరుకుంటారా? ఆయన జిహ్వకు రసస్ఫూర్తి లేదు కాబట్టి ఆయన మనసు విషయ సుఖాల్లో విషయాల పట్ల ఎలా చిక్కుకుంటుంది? విషయస్ఫూర్తి ఉంటేనే కదా ఎవరైనా విషయాలు ఆ మనసును తాకుతాయి, ఆ మనసు వెళ్ళి ఆ విషయాలు కూరుకుపోతుంది. ఇంక వీరికి జిహ్వకు రసస్ఫూర్తి లేనప్పుడు ఇంక ఈయనకి మనసులో ఆ లాలస ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి బాబా గారికి ప్రత్యేకంగా ఆ సాంజా తినాలని కోరిక లేదు, కానీ భక్తుల కోసమే వారి మనోభావాలు అని చెప్పింది సచ్చరిత్ర. మన కోసమే ఆయన మనోభావాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ భక్తుడు కావాలనుకున్నాడు సాంజాని, ఆ భక్తుడి కోరిక తీర్చాలా. ఇప్పుడు బాబా గారు సాంజా తీసుకురండి, ఈరోజు నాకు తినాలని ఉంది. సరే సాంజా తీసుకొచ్చారు. ఇప్పుడు బాబా అంటున్నారు, భూక్ లగి హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్ చాహియే దవా, అబ్ సాంజా కి చలి హై హవా, కరో సవార్ ఆరతి. అంటే ఆకలి అవుతూ ఉంది, చాలా మంచిది, ఆరోగ్య లక్షణం కదా, అదే అన్నారు బాబా. ఆకలి అవుతూ ఉంది, మంచి లక్షణమే. కమర్ మే దర్ద్, వెన్నులో నొప్పిగా ఉంది, చాహియే దవా, దానికి మందు కావాలి. అన్ని మనవాడి మనసులో ఉన్న భావాలేనా? అబ్ సాంజాకి చలి హై హవా, మనసంతా ఇప్పుడు సాంజా మీద ఉంది. ఇప్పుడెప్పుడు హారతి అయిపోతుందా, నేను భోజనాలకు వెళ్తానా, నాకు సాంజా వస్తే బాగుండే అని. సాంజా నీకోసమే తెప్పించా, తిందువు, ముందు హారతి చేద్దుగా లేయి. అలా అతని మనసుల భావాన్ని బాబా గారు చెప్తున్నారే, ఇది అంతర్యామిత్వం. అదే ఒకరోజు చావుడు ఉత్సవం అప్పుడు కూడా బాబా గారు దగ్గుతూ ఉంటే లక్ష్మీచంద్ అనుకుంటారు, ఎవరు దృష్టి పెట్టారు బాబాకి, దృష్టి తగిలింది బాబా గారికి, అందుకని బాబా గారు విపరీతంగా దగ్గుతున్నారు, అయ్యో అని బాధపడ్డాడు. వెంటనే బాబా గారు ప్రక్కరోజు లక్ష్మీచంద్ ముందే శ్యామతో అంటాడు, అరే శ్యామ, రాత్రంతా చాలా దగ్గు వచ్చిందిరా, ఎవరిదైనా దృష్టి తగిలిందంటావా? ఏమో, ఏమి దృష్టో ఏమో, దగ్గు మాత్రం నా ప్రాణాన్ని విసిగించేసింది సుమా. బాబా గారికి దగ్గు వచ్చింది, ఎవరో దృష్టి దోషంగానా, ఎవరిదో కర్మని ఆయన స్వీకరించారు. అలా అక్కడ కూడా మన లక్ష్మీచంద్ మనోభావాన్ని బాబా గారు తెలియచేశారు. ఇది వారి అంతర్యామిత్వం. అంటే మన మనసులో ఏది అనుకుంటామో ఆయన అంతర్యామి. భగవద్గీతలో ప్రవచించినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ శరీరం అనే క్షేత్రంలో ఇద్దరు క్షేత్రజ్ఞులు, ఒకరు జీవుడు, రెండోవారు ఆయన పరమాత్మ. కాబట్టి జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది మనం ఈ దేహం అనే క్షేత్రంలో. కాబట్టి ఈ జీవుడికి వచ్చే పనులన్నీ శరీరపరంగా చేసినా, వాక్తో చేసినా, లేదా ఆలోచించిన మనసుతో చేసినా సరే, ఈ పనులన్నీ ప్రక్కనే సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకి తెలిసిపోతూ ఉంటాయి. ఇదే బాబా చెప్పారు, నా నివాసం నీ హృదయంలోనే, నేను నీ అంతర్యామిని, ఇలా నేను మీ అందరికీ స్వామిని, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎప్పుడూ తెలిసిపోతూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలో బాబా చెప్పిన మాట. అలా ఆయన మనలోనే ఉన్నారు, మన అంతర్యామి. కాబట్టి ఆయన వేరు కాదు, మనం వేరు కాదు. ఇక ఇక్కడి నుంచి మనం నెమ్మదిగా 35వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ తరంసి టక్కర్ జటాబాయ్ అనే ఈయన ఒక హైకోర్టు అడ్వకేట్. ఆయన ఒక కంపెనీ పెట్టి ఉంటారు. ఆ కంపెనీలో కాకా మహాజని బాబా గారికి మంచి భక్తుడు కదా, ఈయన మేనేజర్గా పనిచేస్తున్నారు. సరే, కాకా మహాజని తరచూ షిరిడికి వెళ్ళి వచ్చేవారు కదా, మరి సెలవు పెట్టేవారు, ఉద్యోగి కాబట్టి 4 రోజులు సెలవు పెట్టేవారు. సరే, ఆయన సెలవు మంజూరు చేసేవారు. ఈయన షిరిడికి వెళ్ళి 8 రోజులు, వారం తర్వాత తిరిగి వచ్చేవారు. ప్రతిసారి అడిగేవారు ఆయన తరంసి టక్కర్, అయ్యా ఏంటిది, ఒకసారి సరే నువ్వు ప్రతిసారి 4 రోజులు సెలవు పెడుతున్నావు, 7 లేక 8 రోజుల తర్వాత తిరిగి వస్తున్నావు, ఏంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇలా చేస్తే ఎట్లా అంటే, అయ్యా నేనేం చేశాను, షిరిడి నుంచి నేను తిరిగి రావాలంటే బాబా గారి అనుమతి కావాలి, ఆయన అంగీకరించట్లేదు, ఆయన ఇప్పుడు అనుమతిస్తే నేను అప్పుడు రావాలండి, ఇది నా చేతిలో ఉండదు అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, జీతం నేను ఇస్తున్నాను కదా, నేను కదా యజమానిని, మధ్యలో ఆ సాయిబాబా ఎవరు,
ఈసారి అసలు అసలు ఆ సాయిబాబా ఎవరో ఆయన సంగతి ఎంతో తెలుసుకోవాలని ఆయన ఒక హోలీ పండుగ సెలవుల్లో మహాజన్తో కలిసి షిరిడి వచ్చారు. చూడండి ఎవరికి ఎటువంటి మిషత అంటే ఎటువంటి ప్రేరణ ఏ సందర్భంలో కలిగిస్తారో, ఎటువంటి మిషతో అలా తమ పాదాల వద్దకు వాళ్ళని లాక్కూర్చుకుంటారో బాబా. చూడండి ఇతను బాబా గారిని పరీక్షించాలని బాబా గారి అంతు చూసుకుందామని వస్తున్నాడు ఆయన. అహంకారం అదే కదా మరి అహంకారం అంటే. నేను అంత చూస్తాను ఆ బాబా ఎవరు ఏంటి అని తన పట్ల తనకున్నటువంటి విపరీతమైన అభిమానం, సరే ధనవంతుడు, ఆ ఐశ్వర్య గర్వం కూడా ఉండవచ్చు. వీటితో ఆయన షిరిడి వస్తున్నారు. షిరిడి వస్తూ ఈయన మళ్ళీ 4 రోజులు 6 రోజులు అంటాడు కదా షిరిడికి వెళ్ళిన తర్వాత మహాజని. అందుకని మహాజనికి ముందే చెప్పాడు, అయ్యా నువ్వు ఈసారి నాతో పాటు తిరిగి ముంబైకి రావాలి, షిరిడిలో ఉంటానంటే కుదరదు అంటాడు. దానికి వెంటనే చెప్పారు మహాజని, అయ్యా నేను తిరిగి రావడం మాత్రం నా చేతిలో ఉండదండి, అది బాబా గారు వెళ్ళమంటే నేను వెళ్తాను, కాబట్టి అది మాత్రం నేను చెప్పలేను అంటారు. ఇంకా ఈయన సంగతి తెలిసిందే కదా అని తోడు కోసం ఇంకో మనిషిని తీసుకున్నాడు. అలా ముగ్గురు షిరిడికి వచ్చారు, మసీదుకి వచ్చారు దర్శనార్థం. ఆ దారిలో వస్తూ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా బాబా గారి దర్శనానికి వెళ్ళేటప్పుడు. అందుకని ఆ దారిలో ఉండే ద్రాక్ష పళ్ళు కొన్నాడు మహాజని. అవి గింజలు ఉండే రకం. ఈ తరంసీట్ అక్కడికేమో గింజలు లేని ద్రాక్ష అంటే ఇష్టం. ఈ నేపథ్యంలో మహాజని, ఈ తరంసీట్ అక్కర్, మరో వ్యక్తి ముగ్గురు కలిసి బాబా గారిని దర్శించుకున్నారు. మహాజని బాబా గారికి ఆ ద్రాక్ష పళ్ళు సమర్పించారు. వెంటనే బాబా గారు అవన్నీ అక్కడ ఉన్న భక్తులకు ఆయన పంచుతూ ఉన్నారు. అలా కొన్ని పళ్ళు తరంసీట్ అక్కర్ చేతిలో పెట్టారు. ఈయనకి వెంటనే అబ్బా డాక్టర్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ద్రాక్ష పళ్ళు కడుక్కోకుండా తినకూడదు అని డాక్టర్ చెప్పాడు. ఆ మాట గుర్తుకొచ్చింది. అమ్మో తినొచ్చా తినకూడదా, తినకూడదని డాక్టర్ అన్నారు కదా, పైపిచ్చు అవి గింజలు ఉండే పళ్ళు తనకిష్టం లేదు. సరే బాబా గారు తిను అన్నారు. సరే ఆయన నోట్లో వేసుకోక తప్పలా. సరే గింజలుండే పళ్ళే కదా అనుకున్నాడు. అబ్బాయి మహాత్ముడికి తెలియదా నాకు గింజలు లేని పళ్ళు ఇష్టమని, మరి ఆయన గింజలుండే పళ్ళే ఎందుకు ఇస్తున్నాడు అని అనుకున్నాడో లేదో, మళ్ళీ బాబాగారు చివాలను అంటే ఎవరికో పంచుతున్న బాబాగారు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాకా మహాజన్ దగ్గర నుంచి మళ్ళీ ద్రాక్ష పళ్ళు పంచాడు ఆయన. అలా మళ్ళీ ఇంకొన్ని పళ్ళు ఈ తరంసీట్ అక్కర్ చేతిలో పడ్డాయి. అబ్బా అనుకున్నాడు, అయ్యో రెండోసారి కూడా పెట్టారే అని ఈసారి వాటిని తినకుండా అంతమంది తిన్న ద్రాక్ష పళ్ళు గింజలే తీసి కోడి జోబులు వేసుకున్నాడు. ఇంక ఈ ద్రాక్ష పళ్ళు గింజలు ఉన్నాయి కదా తినడం దీంట్లో చేతులు పట్టుకొని ఉన్నాడు. బాబాగారు కాస్త ముందుకు వెళ్ళి తిరిగి చూసి తినేయి అన్నారు. ఆయన ఎవరిని విడిచిపెట్టరు. అంతు తెలుసుకున్నాను వచ్చావు కదా, తెలుసుకున్నా అంతు, నువ్వు నా అంతు తెలుసుకుంటావా, నేను నీ అంతు తెలుసుకుంటానా. బాబాగారు తగ్గరు అసలు, దాంట్లో అనుమానం లేదు. సరే ఇక్కడ తినమన్నారు బాబాగారు. ఇప్పుడు తినక తప్పలా మళ్ళీ తిన్నారు. ఆశ్చర్యం, ఈ పళ్ళల్లో గింజలు లేవండి. తామే కొన్నారు ఆ ద్రాక్ష పళ్ళు, అన్ని గింజలు ఉండే రకమే. అవే తీసుకొచ్చి బాబాకి ఇచ్చారు, అవే ఆయన పంచారు, ఇప్పుడు పంచుతున్నారు. అంతకు ముందు ఇచ్చిన వాటిల్లో గింజలు ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఒక్క పండుల్లో కూడా గింజలు లేవు. అంటే అందులో ఉన్న గింజల్ని బాబా గారు మాయం చేయగలిగారు, అదృశ్యం చేయగలిగారు. సరే పక్కన తర్కడ్ గారు ఉన్నారు. ఆయన అడిగాడు, ఈయన తర్కడ్ గారు మీకు ఇచ్చిన పళ్ళల్లో గింజలు ఉన్నాయా అని. ఉన్నాయండి అన్నాడు ఆయన. ఈ పక్కన ఉన్నాడు అడిగాడు, అయ్యా మీకు పళ్ళల్లో గింజలు ఉన్నాయా అని. వాళ్ళు ఉన్నాయి అన్నారు. అంటే తనకి ఈ ప్రక్క ఉండే వాళ్ళకి ఇచ్చిన పళ్ళల్లో గింజలు ఉన్నాయి, ఈ ప్రక్కన ఉండే వాళ్ళకి ఇచ్చిన పళ్ళల్లో గింజలు ఉన్నాయి, మధ్యలో ఉండే తనకి ఇచ్చిన పళ్ళల్లో మాత్రం గింజలు లేవు. ఆహా, ఈయన మహాత్ములే కదా, పళ్ళల్లో గింజల్ని ఆయన మాయం చేయగలిగారు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకో పరీక్ష. బాబా గారు కనుక మహాత్ములైతే ఏంటి, నీ మనసు చెప్తుంది కదా మహాత్ములని. ఇంకా సంశయం, అదే శరీర దురభిమానం, మనం విశ్వసించం అంతే. ఈయన గారు బాబా గారు కనుక మహాత్ములైతే తిరిగి మళ్ళీ మహాజని వద్దకు వచ్చి పళ్ళను పంచాలి అని అనుకున్నాడో లేదో, తిరిగి బాబా గారు వెనక్కి వచ్చి మళ్ళీ మహాజని వద్ద నుంచి పళ్ళను పంచారు. అలా ఈయన మనసులో వచ్చే ప్రతి భావాన్ని బాబా గారు స్పష్టంగా తెలియచేస్తున్నారే.
ఇది బాబాగారి అంతర్యామిత్వం. అలాగే ఇదే అధ్యాయంలో మహాజన్ గారి మిత్రుడు ఒక ఆయన బాబాగారికి దర్శించుకోవాలని ఉంటుంది. ఆయన బహుశా నిరాకారాన్ని ఆరాధించే వ్యక్తి కాబట్టి సాకారాన్ని ఇలా సత్పురుషుల్ని ఆరాధించే అలవాటు లేని ఆయన, అందున సాధువేనా కాబట్టి ఆయన మన లాంటి మానవ మాత్రుడే కదా, ఆయనకి నమస్కారం చేయడం ఏంటి, ఆయనకి పాద నమస్కారం చేయడం ఏంటి, ఆయనకు దక్షిణ ఇవ్వడం ఏంటి, కాబట్టి నేను అలా చేయను అంటాడు. మహాజన్ చెప్తారు, అరే కాదయ్యా, బావగారు మహాత్ములు, నీవు వచ్చి వారిని దర్శించుకో, నువ్వు నమస్కారం పెట్టాల్సిన పని లేదు, నువ్వు ఆయనకి పాద నమస్కారం చేయాల్సిన పని లేదు, నువ్వు దక్షిణ ఇవ్వాల్సిన పని అంతకన్నా లేదు. బాబాగారు ఎవరిని బలవంతం పెట్టరు కనుక నువ్వు నిర్భయంగా రా, బాబాగారిని దర్శించుకో. ఎంత మంచి వాళ్ళనండి చూడండి. బాబాగారిని దర్శించుకుంటే మహాజని మిత్రుడికి మంచిది కదా. మహాజని ఎంతో బలవంతం చేసి తన మిత్రుడిని ఒప్పించి ఇప్పుడు షిరిడీకి తీసుకొచ్చారు. ఇద్దరు బాబాగారి అంటే కండిషన్ ఏంటి, వాళ్ళ మిత్రుడు పెట్టుకునింది బాబాగారికి నమస్కరించడం నెంబర్ 1, నెంబర్ 2 ఏంటి, దక్షిణ ఇవ్వను. ఈ 2 నియమాలు పెట్టుకుని ఆయన షిరిడీకి వచ్చారు. సరే, ఇద్దరు వెళ్ళి మసీదులోకి వెళ్ళారు. బాబాగారిని నమస్కరించుకున్నాడు కాక మహాజని. పక్కన చూస్తే తన మిత్రుడు లేడు, అది ఎటపోయాడు మనాడు అని చూస్తే ఎక్కడున్నాడు, వెళ్ళి బాబాగారి పాదాల మధ్యలో శిరస్సు పెట్టేసి ఉన్నాడు. కారణం ఏంటి, వీళ్ళని చూడగానే బాబాగారు కాయవిజీ అని అత్యంత మధురంగా అన్నారు. ఆ బాబాగారి పిలుపు ఈ కాకా మహాజని మిత్రుడి యొక్క చనిపోయిన తండ్రి గారి ధ్వనిని అనుకరించినట్లుగా ఉండింది. వాళ్ళ తండ్రి గారు పిలిచినట్టుగానే భావించారు. ఆయన తన తండ్రి గుర్తుకు వచ్చారు, వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కరించారు. ఇది ధ్వనిని బట్టి అని ఒక రకంగా మనకు అనిపించినప్పటికీ బాబాగారు అన్న మాట ఏంటి, కాయవిజీ అంటే మీరు ఎందుకు వచ్చారు అని. సాధారణంగా ఎవరైనా మనం ఒక సాధువుని, ఒక సత్పురుషుడిని, ఒక సన్యాసిని, ఒక అవధూతని దర్శించుకుంటున్నాం అని అంటే మనం వెళ్ళి వాళ్ళకి నమస్కరిస్తాం కదా. నమస్కరిస్తే వాళ్ళు మన వైపు ఒక్క క్షణం చూస్తారు కదా. ఆ క్షణం పాటైనా, ఆ కాసేపైనా వాళ్ళ అనుగ్రహపూర్వకమైన చూపు మనపై ప్రసరిస్తుంది. అలాగే దక్షిణ ఇస్తాం, వారు తీసుకోదలుచుకుంటారని తీసుకుంటారు. దక్షిణ ఇచ్చేటప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ మన వైపు చూస్తారు. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ కరుణతో కూడిన, ప్రేమతో కూడిన చూపు మన శరీరంపై ప్రసరించబడుతుంది. అలా ఆ ప్రసరణ ద్వారా మన అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది మనకెంతో శ్రేయస్కరం అనే లక్ష్యంతోనే మనం సాధువులను కానీ, సన్యాసులను కానీ, సత్పురుషులను కానీ, మనం ఫకీర్లను కానీ మనం దర్శించుకుంటాం, దక్షిణ సమర్పిస్తాం. నువ్వు నమస్కరించనన్నావు, దక్షిణ ఇవ్వనన్నావు. ఈ 2 నియమాలు నువ్వు పాటించినప్పుడు, అటువంటి శ్రేయస్సు నువ్వు కోరుకోనప్పుడు మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు, మీరు ఎందుకు వచ్చారు కాయబిజీ అన్నదాని అర్థం అది. అలా బాబాగారు అతడి మనసులోని భావాలను ఆయన తీసుకున్న నిశ్చయాన్ని బాబాగారు తెలియచేసి చెప్పారే, ఇది బాబాగారి అంతర్యామిత్వం. మరి దక్షిణ ఇవ్వని అన్నారు కదా, అలాగే బాబాగారు కూడా ముందు మహాజనునే దక్షిణ అడిగారు. అది కూడా 17 రూపాయలు దక్షిణ అడుగుంటారు. అప్పుడు కూడా పొద్దున కూడా పక్కనుండే మిత్రుని అడగలేదు. సరే, వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మహాజన్నే బాబా దక్షిణ అడిగారు, ప్రక్క నుండి ఈ వ్యక్తిని అడగలేదు. ఈయనకు అనుమానం వచ్చింది, ఇదేంటిది, ఇద్దరం ఉన్నాం కదా, మహాజన్ని బాబా గారు దక్షిణ అడుగుతున్నారు, నన్ను అడగట్లేదు ఏంటి. మహాజన్తో అంటాడు, ఏంటయ్యా పొద్దున కూడా నిన్నే దక్షిణ అడిగాడు, నన్ను అడగలేదు, మరి ఇప్పుడు కూడా నన్ను అడగట్లేదు ఏంటి అంటే, మహాజన్ చాలా తెలివైన ఆయన చెప్తారు, అదేదో నువ్వే బాబాను అడగరాదు అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటే బాబా గారు చూసి, ఏంటి నీ మిత్రుడు నీతో ఏదో అంటున్నాడు అంటే, అప్పుడు ఆ మిత్రుడు చెప్తాడు, బాబా పొద్దున కూడా మీరు మహాజన్నే దక్షిణ అడిగారు 17 రూపాయలు, ఇప్పుడు కూడా అతడనే అడుగుతున్నారు, నన్ను అడగడం లేదు, ఇది మేము మాట్లాడుకుంటున్నాం అంటే, అవునా, నీకు అసలు నాకు దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదు కదా, అందుకని కదా నేను దక్షిణ అడగంది, పోనీ ఇప్పుడు నీకు ఇవ్వాలని ఉందా, అయితే ఇవ్వు
అని తీసుకున్నారు. అలా మన మనసులో ఉండే ప్రతి భావాన్ని బాబాగారు స్పష్టంగా తెలియజేస్తారు. ఇది వారి అంతర్యామిత్వం. అలాగే 40వ అధ్యాయం దేవదేవ్ అక్కడ ఆయన అన్న సంతర్పణ చేసే రోజు, ఆ రోజు బాబాగారు ముందే ఆయనకి చెప్పున్నారు, లేఖలో జవాబు ఇచ్చున్నారు. నేను మరి ఇద్దరితో కలిసి నేను వాళ్ళ ఇంటికి వస్తాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తానని చెప్పారు. బాబాగారు అదే శరీరంతో రారని, అంటే ఈ శరీరంతోనే రారని, ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తారని, ఆయన వస్తానని చెప్తే ఖచ్చితంగా వస్తారని, వస్తే నేను కనుక్కుంటాను అని బీవీదేవ్ చాలా ఆశతో ఆ రోజు ఎదురు చూస్తున్నాడు. ఉద్యాపన ఆ రోజు. సరే, ఆ భోజనం సమయానికి ఒక సాధువు, అది కూడా ఒక 2-3 నెలల క్రితం తన కోసం వచ్చినటువంటి ఒక సాధువు, గోశాల సాధువు. ఆయన గో సంరక్షణ కోసం, గోగ్రాసం కోసం, కొంత చందా కోసం వచ్చారు. ఆ సాధువే ఆ రోజు ఉదయం వచ్చారు 10 గంటలప్పుడు. ఈయన చూడంగానే గతుక్కుమని దీనికి, అయ్యో నేను ఒక 3 లేక 4 నెలల తర్వాత రమ్మన్నాను కదా, ఈయన 2 నెలలకి వచ్చాడేంటి అబ్బా అని మనసులో చికాకు వచ్చింది బీవీదేవికి. ఆ సాధువు లోపలికి వచ్చారు. రాగానే చెప్పారు, అయ్యా నేను డబ్బు కోసం రాలేదు, నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు ఈరోజు భోజనం కావాలి అన్నారు ఆయన. వెంటనే ఈయన మనసు, అమ్మ మీరు భోజనం కోసం వచ్చారా, సంతోషంగా ఇల్లు మీద అనుకోండి, భోంచేయండి, నాతో పాటు మరి 2 కుర్రాళ్ళు ఉన్నారండి, మీరు ఎప్పుడు రమ్మంటే ఆ సమయానికి వస్తాం అన్నారు. లేదు లేదు, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను మీ బసకి నేను బండి పంపిస్తాను అన్నారు బీవీదేవ్. అక్కర్లేదు, మీరు సమయం చెప్పండి, మేము 3 వస్తాం, భోంచేస్తాం అన్నారు. అదే సమయానికి వచ్చారు, భోంచేశారు, దక్షిణ తీసుకున్నారు, తాంబూలం తీసుకున్నారు, అందరితో పాటే వెళ్ళిపోయారు. కానీ ఆ వచ్చిన 3 బాబాగారితో పాటు వచ్చిన మరో 2తో కలిసి బాబాగారు చెప్పిన 3, అలా బాబా వచ్చారు ఆ 3 అని ఈయన మనసు గ్రహించలేదు. వెంటనే జాబు రాస్తాడు. జాబు రాస్తే బాధపడుతూ జాబు రాస్తాడు. బాబాగారి మాట నేను గట్టిగా నమ్మాను, నన్ను నమ్మించి బాబాగారు నన్ను నిరాశకు గురి చేశారు అని ఆయన రాస్తే, బాబా అంటారు, నేను అబద్ధం చెప్తున్నా, నేను మాట ఇచ్చానంటే ఇచ్చిన మాట నిజం చేసుకోవడం కోసం నేను ప్రాణాలు విడిచి చనిపోతానే కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు. కాబట్టి బాబాగారి ప్రతి మాట నిజం, సత్యం సత్యం. సచ్చరిత్ర నిండుగా ఉన్న వారి ముఖత వచ్చిన ప్రతి మాట సత్యం సత్యం సత్యం. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారి వరాలు జల్లని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం మనం. అలా బాబాగారి ముఖత వచ్చిన ప్రతి మాట మనకు ఆయన ఇచ్చిన వరమే. కాబట్టి ఇక్కడ నేను వస్తానని చెప్పాను, నేను 3 వచ్చాం, నువ్వు డబ్బు కోసం అనుకున్నావు, నేను డబ్బు కోసం కాదని చెప్పాను, భోజనం కోసం అని చెప్పాను, మీ ఇంటికి వచ్చాను, మేము 3 భోంచేసాం, అయినా నన్ను పిలిచావు, నువ్వు నన్ను గుర్తుపట్టలేనప్పుడు పిలిచి కూడా నన్ను అసలు పిలవడం దేనికి? కాబట్టి అలా బీవీదేవ్ ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు బీవీదేవ్ డబ్బు కోసం వచ్చాడు అనుకున్నాడు కదా, నేను డబ్బు కోసం రాలేదని తనంతా తానుగా ఆ సన్యాసి చెప్పారే, అది బాబాగారి అంతర్యామిత్వం. అలాగే హరికనవ 49వ అధ్యాయం. హరికనవ ఈయన స్నేహితులు చెప్పారు బాబాగారి గొప్పతనం గురించి, బాబాగారు మహాత్ములయ్య, ఆయన దగ్గర చాలా చమత్కారాలు చేస్తుంటే మహానుభావులు అని చెప్తే ఈయన నమ్మలేదు. అదేంటది, ఒక మానవ మాత్రుడు ఇంత మహత్యాన్ని కలిగి ఉంటాడా, నేను కూడా వెళ్తాను, ఆయన దర్శించుకుంటాను, నాకు కూడా ఏదన్నా చమత్కారాన్ని చూపితేనే నేను ఆయన మహాత్ములని ఒప్పుకుంటాను అని మనసులో అనుకొని ఈయన షిరిడీ వచ్చాడండి. వచ్చారు, ఒక జరి తలపాగా కట్టుకున్నాడు, కొత్త చెప్పులు చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు వేసుకొని ఈ జరి తలపాగా కట్టుకొని ఆయన షిరిడీకి వచ్చారు. వెళ్ళి బాబాగారి దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. సరే, చెప్పులు బయట మసీదులో బయట ఓ దగ్గర భద్రంగా పెట్టి లోనకు వెళ్ళారు. ఆయన బాబాగారిని దర్శించుకున్నారు, బాబాగారి పాద నమస్కారం చేశారు, బాబాగారి అక్కడ కూర్చున్నారు కాసేపు, బాబాగారి అనుమతి అంటే బాబాగారు ఊది ఇచ్చారు, బాబాగారి ప్రసాదం ఇచ్చారు, అందరిని భోజనానికి వెళ్ళి రమ్మన్నారు. ఈయన వాడాకి భోజనానికి వెళ్ళాలి. మసీదు బయటకు వచ్చాడు, చెప్పులు కనపడలేదు, మొత్తం వెతికాడు, ఎక్కడా చెప్పులు కనపడలా. ఇంకా అప్పటి నుంచి మనసంతా చెప్పుల మీదే ఉంది.
కళ్ళలో చెప్పులు కనబడుతున్నాయి, ఆలోచనని చెప్పుల మీదే, అతని ధ్యానం చెప్పుల మీదే అని రాశారు హేమంత్ పంత్ గారు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు, అవి ఇప్పుడు కనబడలేదు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి అయ్యో నా చెప్పులు పోయినాయి. ఏదో సినిమాలో, పాత సినిమాలో, ఇంటర్లో ఉండగా వచ్చిన సినిమాలో ఒక పాట ఉంది, నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి అని. అలా నాకు అదే గుర్తుకొస్తుంది చదివినప్పుడల్లా. అలా నా చెప్పులు పోయినాయి నేను బాధపడుతున్నాడు. అలాగే ఆ బాధతోనే అంటే చూడండి, ధ్యానం చేయటం అంటే ఇప్పుడు ఆయన ధ్యానం అంతా ఎక్కడుంది? చెప్పుల మీదే ఉంది. కాబట్టి ధ్యానం చేయడం అనేది మనకు కొత్త విషయం అయితే కాదు, మనకది చాలా పాత విషయమే. కాకుంటే మనం ఇతర విషయాలను ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి భగవద్ధ్యానమో గురుధ్యానమో కుదరడం లేదు. మన మనసులో దేన్ని ఇష్టపడతామో సాధారణంగా దాని గురించి కదా మన ఆలోచన ఉండేది, అది సహజం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానం కుదరాలనంటే దేన్నైతే మనం ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నామో దాని నుంచి మన మనసుని మరల్చుకొని దాన్ని మనం గురువు గారి వైపుకి మరల్చవలసి ఉంటుంది. ఇదే గురువు అనుగ్రహం ఉంటే ఇది సాధ్యమవుతుంది. చేంజ్ ఆఫ్ యాంగిల్, మన దృష్టి కోణాన్ని ఆయన మారుస్తారు. ఇలా ఇతడు బాధపడుతూ వాడాకి వెళ్ళాడు. ఏదో అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు, కానీ అదేమి రుచించలేదు. సరే చేతులు కడుక్కునేందుకు బయటకు వచ్చాడు. అప్పుడు ఒక మారాట కుర్రాడు ఒక కర్రకి ఈ చెప్పును జెండాలాగా కట్టుకొని హరిక బేట జరిక ఫేట అనుకుంటూ పరిగెత్తు వచ్చాడు. ఏంటని చూస్తే చెప్పులు, తన చెప్పులాగా అనిపించాయి. బాబు ఇట్రా అన్నాడు. ఆ కుర్రాడు వచ్చాడు. ఏది రా చెప్పులు చూడండి. చూస్తే తన చెప్పులే. కానీ నా బాబు, వేరే బాబు ఈ చెప్పులు నావిరా అన్నాడు. కాదు, బాబా గారు నన్ను పంపించారు, హరిక బేట ఎవరు చూడు, జరిక ఫేట ధరించుంటాడు, ఇవన్నీ చూసి అతనికి చెప్పులు ఇవ్వని చెప్పారు. ఇప్పుడు హరికనబ ఆలోచించాడు, నిజమే జరిక ఫేట తను ఒక పట్టు తలపగా ధరించున్నాడు, ఇది అందరూ చూస్తున్నారు, దీంట్లో గొప్పగా చెప్పాల్సిన పనేం లేదు. కానీ హరి కనోబా అన్నాడు. తన పేరు హరి అని, తను కనోబా పుత్రుడైన, కాబట్టి హరిక బేటా అంటున్నాడు. అంటే హరి అనేవాడు కా ఫర్ కనోబా. కా అంటే కనోబా అనే అక్షరంలోని పేరులోని మొదటి అక్షరం కా కదా. కాబట్టి హరి అనేవాడు కనోబా కొడుకు. కనోబా అనకుండా కా అన్నాడు బాబా. కాబట్టి హరి కా బేట అంటే హరి కనోబా కొడుకు. అంటే కనోబా కొడుకైన హరి ఒక పట్టు తలపగా ధరించున్నాడు, వాడేమన్నా చూడు, వారికి ఈ చెప్పులు ఇవ్వు అని బాబా గారి సందేశం. ఆ కుర్రాడు వచ్చాడు, చూశాడు, ఆయన సమాధాన పడ్డాడు, చెప్పులు ఇతనికి ఇచ్చేశాడు. ఇప్పుడు అమ్మయ్య పోయిన చెప్పులు దొరికాయి, మనసుకి ఎంత రిలీఫ్. ఇప్పుడు మనసు గ్రహించింది బాబా గారు మహాత్ములని. ఏం కోరుకున్నాడు మనసులో? బాబా గారు తనకి ఒక చమత్కారాన్ని చూపితేనే బాబా గారిని మహాత్ములను అంగీకరిస్తాను అనుకున్నాడు కదా. మరి బాబా గారు చమత్కారం చూపించారు కదా. అలా అతని మనసులోని భావాన్ని గ్రహించి అతడు కోరుకున్న చమత్కారాన్ని బాబా గారు చూపించారే, అది బాబా గారి అంతర్యామిత్వం. ఇక చివరగా నానాసాహెబ్ చంద్రకర్ ఆయన ఒక ముస్లిం మహిళను చూసి మోహితుడవడం బాబాగారి సన్నిధిలో. బాబాగారు అయ్యో మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలనిపిస్తూ ఉంది, చూడడం ధర్మం కాదు అని మనసులో ఆందోళన చెలరేగింది చంద్రకర్కి. పక్కనే బాబా ఉన్నారు, బాబా సన్నిధిలో జరుగుతూ ఉంది. బాబాగారి దర్శనానికి ఎవరు వచ్చారు? కుటుంబం, ఆ ముస్లిం కుటుంబం. అమ్మాయి కాస్త మేలు ముసుగుని తొలగించి బాబాగారిని దర్శించుకుంటూ ఉంటే చంద్రకర్ పక్కనే ఉన్నాడు. చూసి అబ్బా ఏం సౌందర్యం అనుకున్నాడు, మోహితుడయ్యాడు, మనసులో కలవరపాటు. ఇది గ్రహించారు బాబా. నానా బ్రహ్మదేవుడి సృష్టిలోని ఆ కళా కౌశలాన్ని ఎవరైనా సరే ఆస్వాదించవచ్చు, అందులో తప్పు లేదు. కానీ మనసులో మాత్రం ఎటువంటి దురాలోచన ఉండకూడదు. కళ్ళు సహజంగా చూస్తుంటాయి, కళ్ళు చేసే పనిని కళ్ళు చేయవచ్చు, అందులో అడ్డుకోవాల్సిన పని లేదు. కానీ మనసులో ఎటువంటి దురాలోచన ఉండకూడదు. ఇంటి ముఖద్వారం తెరిచి ఉంటే వెనుక ద్వారం వరకు పోవడం ఎందుకు? అంటే ముఖద్వారం తెరిచి ఉంటే నువ్వు ఇటు కాకుండా ఎక్కడో వెనుక ద్వారం వద్దకు వెళ్ళడం దేనికి? కాబట్టి చూడడంలో తప్పులేదు. అది బ్రహ్మదేవుడి ఆ కళని, బ్రహ్మదేవుడి గొప్పతనాన్ని నువ్వు చూడు. అంటే అరే నువ్వు ఒక స్త్రీని చూసే మోహితుడవుతున్నావే,
అద్భుతంగా సౌందర్యం అనుకుంటున్నావే, మరి ఇటువంటి సౌందర్యాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మ లేదా ఆ భగవంతుడు ఇంకెంతటి సౌందర్యవంతుడు కదా. నువ్వు కోరుకోవాల్సింది ఆయన సౌందర్యాన్ని కదా. ఈ తాత్కాలిక సౌందర్యం గురించి ఎందుకు మోహితుడు అవుతావు? కాబట్టి ముఖద్వారం తెరిచి ఉంది, రా, నువ్వు భగవంతుడిని దర్శించుకో. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇలా పెరటి ద్వారం వైపుకి ఎందుకు వెళ్తావు అని అందులోని భావం. కాబట్టి సౌందర్యం సాధారణంగా రూపాలు చూసి చూసి మన కళ్ళు కాస్త మంచి రూపం కనబడంగానే అటు మోహితం అయ్యే అవకాశం ఉంటుంది. అలా వద్దంటున్నాడు. అదే సత్సంగంలో జరిగే ప్రయోజనం. ఇలా రూపాలను చూసి ఇష్టపడే కళ్ళు క్రమక్రమంగా దృష్టిని కనుక అంతర్ముఖం చేసుకుంటే అప్పుడు అదిగో అవి సత్సంగంలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ అంతర్ముఖం అవుతాయి. కాబట్టి మనసులో ఉండే ఈ ఆందోళన అలజడి తొలగిపోతుంది. అదే బాబా చెప్పింది, దేనైనా నువ్వు కోరుకోవాలనుకుంటే నన్నే కోరుకో. నీకు చూడాలని కోరుకుందా? నేను అమ్మాయిలో నేనే ఉన్నా కదా, నన్ను చూడు అని బాబా గారి ఇక్కడ బోధ. కాబట్టి నానా చంద్రకర్ మనసులో ఉన్నటువంటి ఆ కలవరపాటుని, ఆ మోహాన్ని బాబా గారు వెంటనే తెలియచేసి అతడి కలవరపాటుని సరిచేసి ఒక చక్కటి బోధనిచ్చారు. ఆ తర్వాత అతడిలో ఉండే ఈ కామభావన తొలగిపోయింది చంద్రకర్లో. అలా అతడి మనసులో ఉండే ఆ మోహాన్ని బాబా గారు తెలియచేశారే, ఆ కలవరపాటును ఆయన వెంటనే తెలియచేశారే. ఇది బాబా గారి అంతర్యామిత్వం. ఇలా మనం బాబా గారిలో ఉన్నటువంటి పరావాక్కు అనే కోణంలో సచ్చరిత్రలో బాబా గారిలో ప్రకటమైన దైవీ గుణాలను మనం దర్శించుకున్నాం. ఈసారి సత్సంగంలో పశ్యంతు అనే కోణంలో మనం బాబా గారిని దర్శించుకుంటాం. అంటే బాబా గారి దివ్యత్వం, బాబా గారిలో ప్రకటమైన దివ్యత్వం ఎలా ఉంటుందో మనం తర్వాతి సత్సంగాలలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. ఇదండి ఈరోజు సత్సంగం. మరలా ఇంకో సత్సంగంలో కలుసుకుందాం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.